అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మన పేజీలో 2024 జూన్ నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ రౌండప్ ఉంది. మరియు జనవరి, ఫిబ్రవరి నెలకు 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకండి. రోజు ఒక గంట సేపు కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించి దానికి సంబంధించిన నోట్స్ అనేది రాసుకుంటూ ఉండండి. ఓకేనా? మార్చి 2 ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూద్దాం. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మార్చి 31న ప్రారంభించనున్నారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మిస్తున్నారు. ఇందులో 1 నుంచి 5 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా రూపొందించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ వెబ్సైట్ మరియు బ్రోచర్ను సీఎం ప్రారంభించారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో దీన్ని ఆవిష్కరించారు. ఈ పాఠశాలలో 50% ప్రవేశాలు పోలీస్ పిల్లలకి, మిగిలిన 50% మిగిలిన వారికి అవకాశం కల్పిస్తారు. ఇది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అని కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కూల్ని నిర్మించబోతుంది. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో. దీన్ని హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మన సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఆవిష్కరించారు. ఇందులో 1 నుంచి 5 తరగతుల వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందులో 50% సీట్లను పోలీస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కేటాయించి మిగిలిన 50% మిగతా వాళ్ళకు, సామాన్యులకు కేటాయించడం జరిగింది. ఇది యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కి సంబంధించి. నెక్స్ట్, వరంగల్లో మామునూరు విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి కేంద్రం అనేది అనుమతి ఇచ్చింది. వరంగల్లో ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని. మనకు హైదరాబాదులో మనం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒకే ఒక విమానాశ్రయం ఉంది కదా, దీనివల్ల రవాణా అనేది సామాన్యులకు కానీ అందరికి కానీ ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో మిగిలిన కొన్ని జిల్లా కేంద్రాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా యోచిస్తుంది. అలా వరంగల్లోని మామునూరు విమానాశ్రయానికి ఇప్పుడు కొంచెం కేంద్రం అనేది అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పనులు అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్, నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందిన రైతు లోకసాని పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అనేది లభించింది. ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం ఎవరికి లభించిందంటే లోకసాని పద్మారెడ్డి. ఇతను ఏ డిస్టిక్ చెందినవాడంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామానికి చెందినవాడు. బెంగళూరులో జరిగిన జాతీయ ఉద్యాన ప్రదర్శన సందర్భంగా ఆయన జాతీయ ఉద్యాన పరిశోధన మండలి సంస్థ డైరెక్టర్ టీకే బెహారీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. బెంగళూరులో జాతీయ ఉద్యాన ప్రదర్శన అనేది జరుగుతుంది. ఈ జాతీయ ఉద్యాన ప్రదర్శన సందర్భంగా జాతీయ ఉద్యాన పరిశోధన మండలి సంస్థ డైరెక్టర్ అయిన టీకే బెహారా చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నాడు. ఉద్యాన కుంకుడు మొక్కలు. మనం ఇంతవరకు నర్సరీలో ఎన్నో రకాల మొక్కలు పెంచడం చూసాము. కానీ ఈయన వినూత్నంగా ఉద్యాన కుంకుడు మొక్కల నర్సరీ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ పద్మారెడ్డి అనే అతను నిర్వహించాడు. కాబట్టి ఇతని పేరును మన రాష్ట్ర ప్రభుత్వం అనేది పురస్కారానికి సిఫారు చేస్తే బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఉద్యాన ప్రదర్శనలో ఇతనికి అవార్డు అనేది అందించడం జరిగింది. అదేవిధంగా బెంగళూరులో నిర్వహించిన జాతీయ ఉద్యాన ప్రదర్శన ప్రభుత్వ శాఖల కేటగిరీలో కూడా మన తెలంగాణ ఉద్యాన శాఖకు చెందిన స్టాలుకు ప్రథమ బహుమతి లభించింది. అంటే మన తెలంగాణకు చెందిన వ్యక్తికి అవార్డు వచ్చింది. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించిన ఒక స్టాలు కూడా ఫస్ట్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఇది చాలా మంచి విషయం. అదేవిధంగా రాష్ట్ర సంయుక్త సంచాలకుడు సంజయ్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. మన తెలంగాణకు సంబంధించిన ఒక స్టాల్ ఉంది కదా, ఉద్యానవనానికి సంబంధించిన స్టాలుకు ప్రథమ బహుమతి వస్తే ఆ ప్రథమ బహుమతిని సంజయ్ కుమార్, రాష్ట్ర సంయుక్త సంచాలకుడైన సంజయ్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇది ఉద్యానవన
ప్రదర్శన, జాతీయ ఉద్యానవన ప్రదర్శన. అందులో నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లికి చెందిన లోకసాని పద్మారెడ్డికి ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం లభించడం జరిగింది. ఇది మన తెలంగాణకు సంబంధించిన న్యూస్. నెక్స్ట్ జిఎస్టీ కింద ఫిబ్రవరి నెలలో తెలంగాణకు 5,820 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. మన తెలంగాణకు జిఎస్టీ కింద జిఎస్టీ అనేది కేంద్రం అనేది వసూలు చేస్తుంది, రాష్ట్రాలు కూడా వసూలు చేస్తాయి. అట్లా కేంద్రం మనకు ఎంత అందించిందంటే 5,820 కోట్లను అందించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాల సగటు ఆదాయంలో 10% పెరుగుదల అనేది ఆదాయంలో అన్ని రాష్ట్రాలు సగటున 10% పెరుగుదలను చూపించాయి. తెలంగాణ 1% వృద్ధిని సాధించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలో ఎస్జిఎస్టీ సెటిల్మెంట్ తర్వాత టీఎస్కు 40,340 కోట్లు, దాదాపు 9% వృద్ధితో ఆదాయం అనేది దక్కింది. ఇది తాజాగా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకం. జిఎస్టీ రూపంలో ఫిబ్రవరి నెలలో మనకు వచ్చిన ఆదాయము 5,820 కోట్లు. అన్ని రాష్ట్రాలు అనేవి ఆదాయంలో 10% వృద్ధి రేటు సాధిస్తే మన తెలంగాణ అనేది ఎస్జిఎస్టీ సెటిల్మెంట్ తర్వాత తెలంగాణ 40,340 కోట్ల ఆదాయంతో 9% వృద్ధి అనేది సాధించడం జరిగింది. విజ్ఞాన్ వైభవ్ సదస్సు అనేది మన హైదరాబాదులో జరుగుతుంది. 2 రోజుల సదస్సు ఇది. నిన్ననే చెప్పుకున్నాము, గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో జరుగుతుంది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి అతను హాజరవుతున్నారని చెప్పుకున్నాం. ఇందులో 25 కిలోమీటర్ల దూరం నుంచి డ్రోన్ రాకను పసిగట్టి వాటి కార్యక్రమాలను నిలువరించే అధునాతన జామర్ యాంటీ యుఏవి, దీన్ని అంటారు, జామర్ యాంటీ యుఏవికి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు చెందిన హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రూపొందించింది. ఈ జాను హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రూపొందించింది. వీటిని తొలిసారిగా ప్రదర్శించారు. విజ్ఞాన్ వైభవ్ 2K25 పేరుతో మన హైదరాబాద్లో మొదటిసారిగా ఈ సదస్సు జరుగుతుంది. ఇన్ని రోజులు బెంగళూరులో మాత్రమే వీటికి అంటే వైమానిక దళానికి సంబంధించిన సదస్సులు జరుగుతున్నాయి. కానీ అలాంటి ఏ రకమైన సదస్సులు హైదరాబాద్లో జరగట్లేదనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా ఈ విజ్ఞాన్ వైభవ్ సదస్సు 2K25 పేరుతో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఆ సదస్సులో ఈ జామర్ యాంటీ యుఏవి అనే ఇది 25 కిలోమీటర్లో ఉన్న డ్రోన్ల రాకను కూడా పసిగడుతుంది. ఇప్పుడు డ్రోన్ల వాడకం అనేది ఎక్కువైంది. ఆ డ్రోన్ల ద్వారా కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ డ్రోన్ల దాడులను అరికట్టడానికి ఈ జామర్ యాంటీ యుఏవి అనే పరికరం ఉపయోగపడుతుంది. దీన్ని హైదరాబాద్లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రూపొందించింది. ఇది విజ్ఞాన్ వైభవ్లో 2K25లో మనకు ప్రదర్శనలో ఈ గురించి ఇచ్చారు. ఢిల్లీలో NXT సదస్సులో న్యూ ఎక్స్ వరల్డ్ ఛానల్ అని కొత్త ఛానల్ను ప్రారంభించారు. ఆ ఛానల్కు మన మోడీ హాజరయ్యారు. ఆ ఛానల్లో మెయిన్గా మన భారతదేశానికి సంబంధించిన స్థానిక ఉత్పత్తుల గురించి ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ విధంగా స్థానిక ఉత్పత్తులను ప్రసారం చేయడం వల్ల విదేశాల్లో కూడా మన స్థానిక ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందనే ఆశాజనకాన్ని మోడీ అనేది వెల్లడించడం జరిగింది. ఇది NXT న్యూ ఎక్స్ వరల్డ్ అనే కొత్త ఛానల్ ఢిల్లీలో ప్రారంభమైంది. ఫిడే క్లాసికల్ రేటింగ్స్లో భారత గ్రాండ్ మాస్టర్ అయిన దొమ్మరాజు గుకేష్కు కెరియర్లో ఉత్తమంగా 3వ ర్యాంకు సాధించాడు. గతేడాది డిసెంబర్లో డింగ్ లిరెన్ను ఓడించి ప్రపంచ ఛాంపియన్గా మన ఈ దొమ్మరాజు గుకేష్ నిలిచాడు. ఆ తర్వాత ఇతను ఉత్తమ 3వ ర్యాంకు సాధించాడు. ఫిడే క్లాసికల్ రేటింగ్స్లో భారత గ్రాండ్ మాస్టర్ అయిన దొమ్మరాజు గుకేష్ కెరీర్లో ఉత్తమంగా 3వ ర్యాంకు సాధించాడు. ఇతడు లాస్ట్ డిసెంబర్లో గ్రాండ్ మాస్టర్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. అదేవిధంగా అర్జున్
ఇరిగేరికి 5వ ర్యాంకు. ప్రజ్ఞానంద్ లాస్ట్ ఇయర్ టాటా వాళ్ళు నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ పోటీలో ప్రజ్ఞానంద్ ఈ దొమ్మరాజు గుకేష్ మీద గెలుపొందాడు. అది కూడా మనం చూసాము. ప్రజ్ఞానంద్ టాప్ 10లో ఉన్నాడు. ఇతనికి 8వ ర్యాంక్ వచ్చింది. అమ్మాయిలలో కోనేరు హంపికి 4వ ర్యాంకు, వైశాలికి 14వ ర్యాంకు, ద్రోణవల్లి హారికకు 16వ ర్యాంకు రావడం అనేది జరిగింది. ఇది మనకు స్పోర్ట్స్ మరియు ఏమంటారు ఇది చెస్కు సంబంధించిన న్యూస్. ఎంఐఎం 67వ వ్యవస్థాపక దినోత్సవం. ఎంఐఎం మనకు ముస్లిమ్స్లో పార్టీ ఉంది కదా, మజ్లిస్ పార్టీ ఎంఐఎం. దాని 67వ వ్యవస్థాపక దినోత్సవం అనేది హైదరాబాద్లో జరుగుతుంది. పార్టీ జెండాను జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన అహ్మద్ పాషా ఖాద్రి ఆవిష్కరించారు. వాళ్ళ పార్టీ జెండాను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన అహ్మద్ పాషా ఖాద్రి ఆవిష్కరించారు. ఇది ఎంఐఎం యొక్క 67వ వ్యవస్థాపక దినోత్సవం. దీంతో పాటు మనకు అసలు ఆ ఎంఐఎం అనేది ఎప్పుడు ఏర్పడింది, ఆ ఎంఐఎంకి మొదట అధ్యక్షులు ఎవరు, ఆ పార్టీకి తర్వాత మొదటి జాతీయ అధ్యక్షులు ఎవరు, ఇవన్నీ మనం చూసుకోవాలన్నట్టు. వీటిని కోరిలేట్ చేసుకుంటూ ఈ టాపిక్ని మనం మన తెలంగాణ హిస్టరీలో చూసుకోవాల్సి ఉంటుంది. గడిచిన 2 ఏళ్లలో తీవ్ర విధ్వంసం. ఇప్పుడు మన ఫ్రీక్వెంట్గా ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతున్నాయి. దానివల్ల వాతావరణంలో ఎన్ని రకాల పరిణామాలు జరుగుతున్నాయి అనేది మనం ప్రతిసారి చూస్తున్నాం. అదేవిధంగా ఇంకొక న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రత మానవాళికి ముప్పు కలిగిస్తుంది. శతాబ్దం చివరి నాటికి తీవ్రత 20 నుంచి 50 రెట్లు పెరిగే అవకాశం ఉంది. టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు మార్చి నెల ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉంది. 2023 సంవత్సరమే అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న సంవత్సరంగా ఉంది. దాన్ని 2024 సంవత్సరం బీట్ చేసిందని మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ 2025 సంవత్సరం కూడా ఆ రెండు సంవత్సరాల ఉష్ణోగ్రతను కూడా బీట్ చేసేలానే ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినవి కూడా మనకి ఇస్తున్నారు. శతాబ్దం చివరి నాటికి వీటి తీవ్రత 20 నుంచి 50 రెట్లు, 1 రెట్లు 2 రెట్లు పెరిగితేనే మనం ఎక్కువ అనుకుంటాం. అలాంటిది 20 నుంచి 50 రెట్లు పెరగడానికి అవకాశం ఉంది. నేచర్ క్లైమేట్ చేంజ్ తాజా అధ్యయనం. ఇది నేచర్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు తాజాగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. 2011 2021 మధ్య 2021 మధ్య సముద్ర ఉష్ణోగ్రత అనేది 50% పెరిగింది. సముద్ర ఉష్ణోగ్రత ఈ 10 సంవత్సరాల్లో సముద్ర ఉష్ణోగ్రత 50% పెరిగింది. రేమాల్ తుఫాన్ ప్రభావంతో భారత్ బంగ్లాదేశ్లో 84 మంది మరణించారు. ఈ రేమాల్ తుఫాన్ దేనికి ఎక్కడ జరిగింది అంటే భారత్ బంగ్లాదేశ్ మధ్యలో 84 మంది మరణించారు ఈ రేమాల్ తుఫాన్ వల్ల. తర్వాత మోర్చా తుఫాన్ అనేది మయన్మార్లో, మోర్చా తుఫాన్ అనేది ఎక్కడొచ్చింది, మయన్మార్లో. దీనివల్ల 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మనకి ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలియట్లేదు కానీ వీటి ప్రభావం అనేది చాలా స్థాయిలో ఉంది. 2023 అట్లాంటిక్ హరికేన్ సీజన్లో రికార్డు స్థాయిలో తుఫాన్లు అనేవి వచ్చాయి. చరిత్రలో రికార్డు స్థాయిలో అత్యంత తీవ్రమైన వరద అనేది ఆఫ్రికాను ముంచెత్తింది. డెర్నా డ్యామ్ కూలిపోవడంతో లిబియాలో 6,000 మంది మరణించారంట. డెర్నా డ్యామ్ అనేది లిబియాలో ఉంటుంది. అక్కడ ఈ డ్యామ్ అనేది కూలిపోవడం వల్ల 6,000 మంది మరణించారు. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో భారీ సంఖ్యలో చేపలు మరణించాయి. సముద్ర ఉష్ణోగ్రత అనేది విపరీతంగా పెరిగింది. 50% అంటే చాలా ఎక్కువ. ఆ 50% పెరగడం వల్ల చేపలు కూడా తట్టుకోలేక చేపలు కూడా మరణించడం జరిగింది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్లో. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా నిమ్స్, మన నిమ్స్ ఆసుపత్రి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఉంది. అరుదైన జన్యువ్యాధులకు సంబంధించి 2021లో కేంద్రం అనేది జాతీయ విధానాన్ని ప్రకటించింది. అరుదైన వ్యాధులకు సంబంధించి కేంద్రం ఒక జాతీయ విధానాన్ని 2021లో ప్రకటించింది. ఇందులో భాగంగా నిమ్స్ సహా దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రులు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎన్నికయ్యాయి. నిమ్స్తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని హాస్పిటల్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఎంపికయ్యాయి అంటే 12. అందులో నిమ్స్ కూడా ఒకటి. ఇది అరుదైన జన్యువ్యాధులకు సంబంధించి కేంద్రం అనేది 2021లో ఒక జాతీయ విధానాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పద్మపాణి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని ఇటీవల సాయి పరంజపే
సాయి పరంజపే దర్శకురాలు ఆమె గెలుచుకుంది. పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఇటీవల ఏ దర్శకురాలు గెలుచుకుందంటే సాయి పరంజపే. 2025 జనవరి 15 నుంచి 19 వరకు ఛత్రపతి సంభాజీ నగర్లో నిర్వహించిన 10వ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈమెకు ఈ పురస్కారం దక్కింది. ఎక్కడ? ఛత్రపతి సంభాజీనగర్లో నిర్వహించిన అజంతా ఎల్లోరా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సాయి పరంజపేకు పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా త్రిపుర రాష్ట్రంలోని నెపాహిజ్లా వన్యప్రాణుల అభయారణ్యంలో బ్యాండెడ్ రాయల్ సీతాకోకచిలక అనే ఒక కొత్త జాతిని కనుగొనడం జరిగింది. ఎక్కడైతే? త్రిపుర రాష్ట్రంలోని సెపాహిజాలా వన్యప్రాణుల అభయారణ్యం. మనకి ఈ విధంగా కూడా అడగచ్చు. ఈ సెపాహిజాలా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడుగుతారు. అది అడగొచ్చు. అది త్రిపుర. మరియు అక్కడ ఏమంటే కొత్తగా ఒక కొత్త సీతాకోక జాతిని కనుక్కోవడం జరిగింది. అది బ్యాండెడ్ రాయల్ సీతాకోక చిలక. దీనికి సంబంధించి ఒక రచన చేశారు. అతను ఎవరు అంటే జలీంద్ర ఇంద్ర అనే అతడు ఈ బ్యాండెడ్ రాయల్ కోక చిలుక మీద ఒక రచన చేయడం జరిగింది. అది అతను ఎవరు అంటే జలీంద్ర ఇంద్ర. ఇది ఇప్పటి వరకు మార్చి 2కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.